హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఐటీఐ కాలేజ్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి విచ్చేసి శంకుస్థాపన చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఐటీఐ కళాశాలకు బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణ హుజూర్ నగర్ మినీ స్టేడియానికి ₹1 కోటి విడుదల చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. ఉద్యోగాల కోసం ప్రభుత్వం ఐటీఐ కాలేజ్ ఏర్పాటుతో పాటు టాటా టెక్నాలజీ సహకారంతో ట్రైనింగ్ ఏర్పాటు కూడా చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాల నియామక పత్రాన్ని నిరుద్యోగులకు అందించడం జరిగింది అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులని విస్మరించిందని, ఐటీఐ కాలేజ్ ఏర్పాటు వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్కిల్స్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతాయని, 32 కోర్సులలో విద్యార్థులకు కోచింగ్ అందించడంతో పాటు వారంలో ఒకరోజు కంపెనీస్ ద్వారా ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి వెంటనే నియామక పత్రాన్ని కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. గుర్తు చేస్తున్నా, గత ప్రభుత్వంలో అధికారంలో వచ్చే వరకు నిరుద్యోగ యువతపై ప్రేమ చూపించిన గత పాలకులు అధికారంలో వచ్చిన 10 ఏళ్లలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి, ఉపాధి కల్పించడానికి ఒక్క నిమిషం ఆలోచన చేయలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. చేయకపోగా 10 ఏళ్ల అధికారంలో దిగిపోయేటప్పుడు కూడా ఇంకో 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఖాళీగా ఉంచిపోయినరు. అది గత పాలకుల ఈ నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్య వైఖరి ప్రతిబింబిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. హుజూర్ నగర్ ప్రాంతమే కాదు, సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి, కొంత అడ్వాన్స్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ మనం కట్టబోయే ఐటీఐ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుంది మనం చేస్తున్నాం. విద్యార్థులకు సుమారు ₹11,500 స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఐటీఐ శిక్షణ చేసుకున్న కాల పరిమితిలోనే విద్యార్థులను ఆన్ జాబ్ ట్రైనింగ్ పేరుతో దగ్గరలోని పరిశ్రమల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించడం కొరకు విద్యార్థులను పరిశ్రమలకు పంపిస్తూ సుమారు 3 నెలల వ్యవధిగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నాము. ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను హుజూర్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసేందుకు మరి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ నార్మల్ ఐటీఐలో జరిగే ట్రైనింగ్తో సహా ఈ ఎన్నికలు అయిపోగానే ఈ రోడ్డు యొక్క శంకుస్థాపన, అలాగే మన లిఫ్ట్ ఇరిగేషన్ ని మళ్ళీ దాన్ని మోడర్నైజేషన్ చేయడం, అలాగే కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ కూడా సాధ్యమైనంత త్వరలో కొబ్బరికాయ కొడతాం మేమిద్దరం మళ్ళీ వచ్చి అని మీకు చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో అట్లే మొన్న ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు ఈ రోడ్డు వైడనింగ్ కార్యక్రమానికి, అలాగే లిఫ్ట్
మోటరైజేషన్ కి ఈ రోజు కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు అధికారులు ఆ లిఫ్ట్ యొక్క సాధ్యాలు దాని అన్ని కూడా తయారు చేస్తున్నారు. ఇంకా త్వరలోనే 1-2 నెలల్లోనే వాటికి సంబంధించిన అంశాలన్నీ పూర్తి చేసి మళ్ళీ వారితో పాటు వచ్చి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మళ్ళీ శంకుస్థాపనకు దొండపాటుకు వస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా.